సరే ఏంటి సార్ ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ఏం చెప్తారు? ఇద్దరి పరిస్థితి బాగానే ఉంది. ఒక అతనికి 15% బర్న్స్ ఉన్నాయి ఇక్కడ ఈ హాస్పిటల్ పొజిషన్లో. సో ప్రాణాపాయ పరిస్థితులు అయితే ఎవరు లేరు. ఆల్మోస్ట్ ఆల్ ఒక పేషెంట్ అయితే మాత్రం రేపు డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి ఉంది. సార్ అంటే ఇప్పుడు దాకా ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు, వాళ్ళకి మెరుగైన వస్తువులు ఇస్తామని చెప్పి ఆల్రెడీ అన్నారు. కార్మిక భద్రత కోసం ప్రత్యేకంగా చర్యలు అనేవి అక్కడ లోపిస్తున్నాయి అనేది కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇందులో రెగ్యులర్ ప్రాసెస్లోనే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇష్యూ తప్ప అంటే ఉంటుంది. భారీ స్థాయిలో సుమారు 1990 నుంచి కూడా ఇది రెగ్యులర్ ప్రాసెస్ అందులో జరిగేది. ఇప్పటి వరకు ఎలాంటి ఇన్సిడెంటు లేదు. అనుకోని విధంగా అంటే బ్లాస్టింగ్ ఫర్నిష్లో మెటల్ అనేది లిక్విడైజేషన్ చేసి దాన్ని మళ్ళీ కన్వర్టర్ ప్లస్ సెకండరీ మెటలర్జీలో ప్రాసెస్ చేసి ఒక లేడల్లో ఆ మెటీరియల్ నింపడం జరుగుతుంది. అంటే సుమారు 150 టన్నుల నుంచి 140 టన్నుల వరకు అందులో నింపడం జరుగుతుంది. నింపిన తర్వాత ఇది కంటిన్యూస్ క్యాస్టింగ్ మిషన్లోకి రాడ్స్ కింద డిఫరెంట్ షేప్స్లోకి చేయడం జరుగుతుంది. సో ఈ లేడల్లో ఎప్పుడైతే ఈ లిక్విడ్ మెటల్ నింపుతున్నారో ఆ నింపుతున్న ప్రాసెస్లో ఈ ఆర్గానిక్ గ్యాస్ అనేది దాంతో మిక్స్ చేసి అది ఫర్దర్గా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అందులో కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ ఆర్గానిక్ గ్యాస్ సక్రమంలో అది మిక్స్ అవ్వకపోవటం వల్ల స్ప్లాష్ అయ్యి ఆ స్ప్లాష్ వల్ల ఒకసారిగా 1500 నుంచి 1600 డిగ్రీలు హీట్తో మెటల్ ఉంటుంది. దానివల్ల ఒకసారిగా స్ప్లాష్ అయ్యి ఓ వర్షంలాగా వర్కర్స్ మీద పడిపోవడం వల్ల ఆన్ ద స్పాట్ అక్కడ చనిపోవడం జరిగింది. సార్ అంటే ఆల్రెడీ మీరు మెరుగైన చికిత్స కోసం అందించడానికి ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఎయిర్ అంబులెన్సెస్లో ఇతర ప్రాంతాలకు తరలించి మరి వాళ్ళని చికిత్స కోసం ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మీరు బాధిత కుటుంబాలతో మాట్లాడారు, ఏం చెప్పారు? మేము చెప్పేది ఒకటే, అది అన్ఎక్స్పెక్టెడ్గా జరగటం జరిగింది. అలాగే ఇన్స్పెక్షన్ కూడా 2024లో డిసెంబర్లో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. 2025 నవంబర్లో కూడా స్పెషల్ టీంతో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క కుటుంబాలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఈ ఇష్యూలో వాళ్ళకి పూర్తి భరోసా ప్రభుత్వం నుంచి ఉంటుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. వాళ్ళకి ట్రీట్మెంట్ సకాలంలో ఉంటుంది. దానికి ఎయిర్ బస్సును కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ మొత్తానికి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్తున్న మాట ప్రకారం ఏదైతే భద్రతా ఏర్పాట్లన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆ పర్యవేక్షణ జరుగుతుంది. ఇప్పటిదాకా లాస్ట్ డిసెంబర్లో కూడా పర్యవేక్షణ జరిగింది. కానీ అనుకోని దుర్ఘటన ఇది. ఇందులో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం, కొంతమంది క్షతగాత్రులు అవ్వడం అనేది బాధాకరమే. వారికి మెరుగైన వైద్య చికిత్స కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాము. బాధిత కుటుంబాలకి ప్రభుత్వం తరపు నుంచి అండగా ఉంటామని తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.